హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నా చెప్తాను. అదే షేప్లెస్ మామూలుగా ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాను కదండి, అదైతే చాలా బాగానే రెస్పాన్స్ వచ్చిందండి. అలానే స్టిచ్చింగ్ కూడా చెప్పమంటున్నారు. కాకపోతే నాకు చూసారా చుట్టూ కూడా ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో, కొంచెం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేవలసి వస్తుంది, అర్జెంట్ బ్లౌజెస్ అన్నమాట. అందుకని కొంత వీడియో అయితే లేట్ అవుతుంది అనమాట అండి. నేను అనుకుంటున్నాను లేట్ అయిపోతుంది, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే నాకైతే టైం అయితే అస్సలు సెట్ కావట్లేదండి. అంటే నాకు వీడియో డైరెక్ట్ గా తీయడం నాకు రాదు, ఎవరో ఒకరు తీయాలి. మా పాపో లేకపోతే మా అబ్బాయో లేకపోతే మా తమ్ముడో ఎవరో ఒకరు వీడియో అయితే తీయాలన్నమాట. దానివల్ల అయితే నేను వీడియో అయితే టైం టు టైం అప్లోడ్ చేయలేకపోతున్నాను. దానికైతే ఏమనుకోకండి. నేను టయానికి అప్లోడ్ చేయాలనుకున్నా కానీ ఈ వర్క్స్ వల్ల నేనైతే కరెక్ట్ గా షేర్ చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడైతే నేను స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి, అంటే క్రాస్ కట్ కాదు, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. కాకపోతే ఇది కటింగ్ ఎలాగ అప్లోడ్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కాకపోతే కటింగ్ అప్లోడ్ చేసిన మరుసటి రోజు స్టిచ్చింగ్ అన్నది అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ నుంచి అయితే కటింగ్ చేసిన ప్రతిదీ కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే మనం కటింగ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కువసేపు అయితే నేనేం చెప్పను, కటింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది ఆది బ్లౌజ్ అండి, హైనెక్ బ్లౌజ్. హైనెక్ ఎలా తీయాలన్నది కూడా మీకు ఈ కటింగ్ లో అయితే అర్థమైపోతుంది అనమాట. అందుకనేసి ఇది ఆది బ్లౌజ్ అనమాట. ఫస్ట్ టైం అండి మీకు ఆది బ్లౌజ్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ మనం ఇలా వేసేసుకోవాలండి. బ్లౌజ్ అయితే ఇలా వేసుకోవాలండి. కొంచెం నుడతలుగా ఉన్నదంటే మనం ఐరన్ చేసుకోవాలి. బ్లౌజ్ ని ఐరన్ చేసుకుంటేనే గానీ మనకి ఎంత వరకు ఖర్చు ఉన్నది అన్నది మనకు ఐడియా రాదనమాట. అంటే మనం సాగదీసి స్టిచ్చింగ్ చేస్తాం, కటింగ్ చేస్తాం కదా, దాని వల్ల అయితే బ్లౌజ్ అయితే కంప్లైంట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం బ్లౌజ్ ఐరన్ చేసుకుని ఇలా వేసుకున్నాం కదండి. ఫస్ట్ మనం ఇక్కడ మడుతుంది కదండి కుట్టు, ఈ కుట్టు అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు. దీన్ని ఇలాగే ఉంచేసి మనం మెజర్ తీసుకోవాలి. ఎలా అంటే ఆ కుట్టు దగ్గర పట్టుకున్నాను చూసారా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు దగ్గర వరకు మనకి 14 వచ్చిందండి బ్లౌజ్ లెంత్. 14 కి మనం 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. ఎంతంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకోండి కానీ తక్కువ అయితే తీసుకోకండి. అంటే బ్లౌజ్ లెంత్ తగ్గిపోతే మనం అయితే లెంత్ తీసుకురావలేమన్నమాట. పొడవు అయిందంటే మనం కట్ చేయొచ్చు కానీ తక్కువ అయ్యిందాన్ని ఇప్పుడు మనం తీసుకురాలేము. అందుకనేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకోండి. అప్పుడు 15 కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే అండి, ఇది హ్యాండ్స్ అనమాట. బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఇచ్చారు కస్టమర్. దాని ఏంటంటే ఫ్రంట్ ఎక్కడన్నా జాయింట్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ అయితే జాయింట్ వస్తే బాగోదు అనేసి ఇది సపరేట్ చేస్తాను. ఇది హ్యాండ్ కటింగ్ లో చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం 15 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. షోల్డర్ అండి, షోల్డర్ ఇవిడికి వచ్చి హైనెక్ కాబట్టి 3 ఇంచెస్ 3.5 పెట్టాలండి, హైనెక్ కాబట్టి. ఓకేనండి, ఇక్కడ మనం 3.5 మార్క్ చేసుకోవాలండి. 3.5 పెడితేనే మనకి హైనెక్ సరిపోద్ది అనమాట. మనం బోట్ నెక్ అయితే 4 పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు 4.5 కూడా పెడతారనమాట. హైనెక్ కాబట్టి మరీ హై కాదు, అందుకనేసి 3.5 పెట్టాను. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ అయితే మనం ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 6.5 పెట్టాను. చూసారా, ఇక్కడ 6.5 మార్క్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనం 3.5 పెట్టాం కదండి నెక్. ఇక్కడ వచ్చి మనం 4 కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ 3.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 4 చేసుకోవాలి. ఇక్కడ 3 పెడితే ఇక్కడ 3.5 పెట్టాలి, లేదా ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 పెట్టాలి. ఇలా ఉంటది అనమాట అండి మెజర్మెంట్స్ లో కూడా. మీకు అర్థం అవ్వకపోతే కనుక నాకు చిన్న కామెంట్ అయితే చేయండి, నేను దాన్ని బట్టి మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ మనం కొలుచుకోవాలి. చూసారా, ఇది మనకి 3 వచ్చింది.
3 మార్క్ చేసేసుకోవడమే. ఓకేనండి. యావరేజ్ గా ఉన్న వాళ్ళకైతే 3 అవసరం లేదండి. నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే 2.5 అలా పెట్టుకుంటే సరిపోద్ది షోల్డర్ అన్నది. కానీ ఇది కొంచెం హై నెక్ కాబట్టి 3 పెట్టాను అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఖర్చు ఉంది కదా, మీకు బాగా అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ మనకి కుట్టు ఉంటది కదండి, ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు మనం మెజర్ చేసుకోవాలి, అంటే కొలుచుకోవాలన్నమాట. ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు చూసారా, మనకి 20 వచ్చిందండి. ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఖర్చులు కాకుండా జనరల్ గా మనం వేసి కుట్టు 20 వచ్చిందనమాట. అంటే 20కి మనం 20ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 20 ఉందండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటే 20లో సగం 10. ఓకేనండి. ఈ 10ని మనం ఇలాగా టేప్తో పెట్టేసుకుని మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ అండి. చంక రౌండ్ ఎలా కొలాలక్క అని నాకు ఒక ఆమె అయితే కాల్ చేశారు. ఈ వీడియోలో అయితే ఆవిడ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టేప్ ఇలా పెడతాం కదండి, షోల్డర్ దగ్గర జాయింట్ వదిలేసేయండి. ఇక్కడ మనం టేప్ పెట్టేసి స్ట్రైట్ గా పట్టుకోవాలి. స్ట్రైట్ గా పట్టుకుని ఇక్కడ మనకు కుట్టు ఉంటది కదా, ఈ కుట్టుకి ఎల్ షేప్ లా చూసుకోవాలన్నమాట. ఇలా మనం ఎల్ షేప్ డ్రా చేస్తాం కదా, అలాగా. ఇది 6.5 అండి. మనం ఇలా పట్టుకొని, ఇది టేపు ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఇలా స్ట్రైట్ గా అయితే మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ గా పెట్టకూడదు. చంక కటింగ్ చేసినప్పుడు ఇలాగా క్రాస్ అయితే పెట్టాలన్నమాట. జస్ట్ చిన్నదండి క్రాస్, అంటే మరీ పెద్ద క్రాస్ ఏం కాదు. ఇది చూసారా, క్రాస్ ఎంత, ఒక 1/2 ఇంచ్ క్రాస్ పెట్టాలంతే అండి. పెట్టిన తర్వాత మనం లైన్ గీసేసుకోవాలి. మొత్తం అన్ని కూడా నేను లైన్ గీసేస్తున్నాను. చూడండి, మీకు అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి, నేను అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది స్ట్రైట్ కట్ అండి, క్రాస్ కటింగ్ కాదు. క్రాస్ కటింగ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఖర్చుకి మన ఇష్టం అండి, ఎంతన్నా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీ ఇష్టం, ఎంత ఖర్చు ఉండాలి అనుకుంటే అంత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా జనరల్ గా ఉన్న బ్లౌజ్ మెజర్ అనమాట. ఇప్పుడు మీకు ఖర్చు 2 ఇంచెస్ కావాలనుకోండి, 2 ఇంచెస్ పెట్టేసుకోవడమే ఇక్కడ. ఓకేనండి. 2 ఇంచెస్ పెట్టేసుకుని ఎల్ షేప్ లోకి ఇలా డ్రా చేసేసుకోవడమే. అయిపోయింది కదండి. ఇప్పుడు చంక రౌండ్ కూడా కొంచెం మందికి రావట్లేదండి, దాని గురించి కూడా క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో అయితే. ఇక్కడ కార్నర్ ఉంది కదండి, మనం ఎల్ షేప్ డ్రా చేసాం కదా, ఈ కార్నర్ లో 1 ఇంచ్ ఇలాగా మీకు టేప్ లో తెలిసిపోద్దండి. 1 ఇంచ్, ఇదేమో ఐరన్ ఉన్నది ఒక 1/2 ఇంచ్ అండి. ఈ 1 గీత ఉంది కదా, ఈ గీత వరకు 1 ఇంచ్ అనమాట. ఇది మనం ఇలా కార్నర్ లో ఇలా పెట్టి పైన చిన్న డాట్ పెట్టుకోవాలి. ఓకేనండి. మీకు అర్థమవుతే ఇలా మనం రౌండ్ తిప్పేసుకోవచ్చు. ఒకవేళ తిప్పేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా కార్నర్ లో రౌండ్ తిప్పేసుకోవచ్చు. లేదు అర్థం కాలేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఓకేనండి. ఈ 2.5, 1, 2.5 అవి కలిసిపోవాలన్నమాట. చూసారా, అలా కలిసిపోవడమే, అంతకు మించి ఏమి ఉండదండి. ఇది కొంచెం హై నెక్ అండి, యూ రౌండ్ కాదు, కొంచెం చందమామ షేప్ లో వస్తుంది అనమాట. అందుకనేసి దీనికి 1.5 పెట్టి మనం చిన్న మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకుని ఇలా తిప్పేసుకోవడం అండి. 1.5 ఇలా కార్నర్ చేసేసుకోవడం. ఓకేనండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడైతే ఇది మనం కట్ చేసేసుకోవచ్చు. నేను ఇది స్లీవ్స్ కన్నాను కదండి, అందుకని అది తీసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. మీకు అర్థం అవ్వకపోతే కనుక చిన్న కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్లో డిఫరెంట్ గా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్, అలాగే డిజైనర్ బ్లౌజెస్, అలాగే లాంగ్ ఫ్రాక్స్,
లెహంగా బ్లౌజెస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసాను కదండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎగ్జాక్ట్ గా చిన్న టక్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసుకోండి. మనం డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్లు అయితే మీకు స్టిచ్చింగ్ లో అయితే చెప్తాను. ఓకేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇదండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ కూడా కట్ చేయాలి. అది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీస్ మీకు అనుగుణంగా తిప్పేసుకోండి. ఫస్ట్ తిప్పేసుకుని ఇది స్ట్రైట్ కట్ అండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. స్ట్రైట్ కట్ బ్లౌజ్ పీస్, బ్లౌజ్ అనమాట, స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఇప్పుడు మనం ఇది వేస్తాం కదండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ వేసేసేయడమే. వేసేసి మనకి ఇది ఉంది కదండి, ఇది 2 ఇంచెస్ ఇలాగా 2 ఇంచెస్ ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఒక ఐరన్ బాక్స్ తో ఇలా చిన్న జస్ట్ ఇలాగా అనేసారంటే ఇంకా అది మీకు కదలదు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది వేసేసిన తర్వాత మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర టక్ పెట్టారు కదా, ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుని చంక రౌండ్ డ్రా చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా? మొత్తం అంతా కూడా ఇలాగ డ్రా చేసేసుకోండి. చిన్న డ్రాయింగ్ కింద వేసేసుకోండి అంతే, గీసుకోండి ఇలాగా మీకు ఉజ్జాయింపుకి, మీకు తెలుస్తుంది అని, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఇలా గీసేసుకున్న తర్వాత ఇది మనకి పక్కకి తీసేసేయండి. మనకు బ్యాక్ పార్ట్ అవసరం లేదనమాట. ఇప్పుడు ఇలా గీసేసారు కదా, ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఫ్రంట్ కటింగ్. ఫ్రంట్ కటింగ్ లోని ఎప్పుడు కూడా మీరు ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు ఉక్సులు వేసే పట్టి వైపే కొలుచుకోండి. కాళ్ళు పట్టి అస్సలు కొలద్దు, ఉక్సులు పట్టి వైపే కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ కొలుద్దాం. ఈ నెక్ 6.5 అండి. ఓకేనండి. మనం ఇక్కడ కూడా 6.5 పెట్టేసుకుందాం. పెట్టేసుకుని ఎల్ షేప్ డ్రా చేసేద్దాం. ఇది మీకు రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ తీసుకోవచ్చు, 3 పాయింట్ కావాలంటే 3 పాయింట్ తీసుకోవచ్చు. కానీ ఇది రౌండేనండి, నేను రౌండే డ్రా చేస్తాను. ఓకేనండి. అప్పుడు మనకి చంక లోతు తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచ్ వరకు వదిలేసేయండి. 2 ఇంచ్ వరకు మీరు ఏ లోతు తీయవసరం లేదు. 2 ఇంచ్ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి బ్లౌజ్ కి. అంటే మనం కుట్టేటప్పుడు తీసుకోవచ్చు, కాకపోతే కుట్టేటప్పుడు స్లీవ్స్ తీస్తాం కదా, అందుకనేసి ఇప్పుడు ఇది తీసేసుకుంటే బెటర్ అనమాట. ఇది ఫ్రంట్ లోతు తీసేసాం కదా, ఇప్పుడు మనకి ఉక్సులు పెట్టి మనం బ్లౌజ్ కట్ చేసే వరకు కూడా బ్లౌజ్ మన దగ్గరే ఉండాలండి. మీకు ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉక్సులు పట్టి పైన షేప్ పట్టి వరకు మనం కొలుచుకుంటాం. ఓకేనండి. కొలుచుకుని ఒక 3 వచ్చింది అనుకోండి 4 పెట్టుకోండి, లేదా 2 వచ్చింది అనుకోండి 3 పెట్టండి, అలా అనమాట. ఇది మనకి 3 వచ్చింది కదా, 3 వస్తే మనం 4 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒకసారి మీకు డౌట్ వస్తే మళ్ళీ మళ్ళీ కొలుచుకోండి, ప్రాబ్లం అయితే లేదు. లేకపోతే మీరు కట్ చేసేటప్పుడు తేడాగా కట్ చేశారనుకోండి, మనకి బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది అనమాట. మనదైతే పర్లేదు, కస్టమర్ అయితే చాలా ఫీల్ అవుతారు కదండి, అందుకనేసి అనమాట చెప్తున్నాను. ఇక్కడ 3.5 వచ్చిందండి, 3.5 కి నేను 4.5 పెట్టుకుంటున్నాను. ఓకేనండి. 4.5 దగ్గర చిన్న మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇది క్రాస్ కాదు కాబట్టి సాగదనమాట అండి, క్రాస్ అయితే మనకి సాగుతుంది. ఇలా పట్టుకోండి. ఇక్కడ మనకి మధ్యలో ఈ డాట్ ఉంటది కదండి, ఈ డాట్ దగ్గర పట్టుకుని ఈ షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని జస్ట్ ఇలా కొలిస్తే మీకు ఇక్కడికి డాట్ వచ్చింది.
అప్పుడు మళ్ళీ మీరు ఈ డాట్ కొలుచుకోవాలి. ఇది మనకి 3 వచ్చింది అనమాట. షేప్ బెల్ట్ వేసుకుంటే డాట్ అనమాట, సెంటర్ డాట్. ఈ డాట్ దగ్గర మనకి 3 వచ్చింది. 3 దగ్గర మనం మార్క్ చేసుకున్నామా. ఒక్కొక్కరికి చెస్ట్ ఇవి ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటదండి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటది. అవి నేను తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మీరు చూడండి, ఇది చేసాం కదండి, 3 దగ్గర పెట్టాము, తర్వాత మార్క్ చేశాను. ఇప్పుడు ఈ డాట్లు ఎంత ఉందో కొలవండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారు కదా. ఇది కొలిచిన తర్వాత మనకి 2 ఇంచెస్ ఉంది. ఆ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి, అదే చంక దగ్గర నుండి షేప్ బెల్ట్ వరకు మనం కొలుచుకోవాలి. 6.5. ఓకేనండి. చూసారా, మనకి కరెక్ట్ గా వచ్చింది అనమాట. 6.5. ఇప్పుడు మనం ఇవన్నీ మార్క్ చేసుకోవాలన్నమాట. మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకేనండి. ఇది క్రాస్ కటింగ్ కాదండి, షేప్ బెల్ట్, అదే ఫ్రంట్ స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట, స్ట్రైట్ కట్. ఓకేనండి. ఇదన్నమాట, ఇది ఫ్రంట్ కూడా మీకు కటింగ్ చేసేస్తాను, చూపిస్తాను. ఇది నేను రేపు, ఈ రోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేసిన, రేపు అయితే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇదైతే మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఏదైనా కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి, కానీ తక్కువ అయితే కట్ చేసుకోకండి. ఎక్కువైతే మనం తీయగలం, కానీ తక్కువ అయితే మనం తీయలేము. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఇక్కడ డాట్లు పెట్టాం కదా, అక్కడ చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనండి. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అండి. స్లీవ్స్ కి అయితే మనం ఇలా కొలిచేసుకుని, చూసారా, ఇక్కడ మనం మడత పెట్టుకుండేలా ఉంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నేను అయితే స్లీవ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు నార్మల్ గా అయితే చెప్పేస్తాను. ఇప్పుడు స్లీవ్ కటింగ్ తర్వాత అయితే క్లియర్ గా మీకు చెప్తాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు 9.5 పెట్టేసుకుని మనం స్లీవ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా 9.5 పెట్టేసుకుని మనం చిన్న మార్క్ చేసుకున్నామండి. అంటే యాక్చువల్గా అయితే క్లాత్ లేదనమాట. క్లాత్ లేకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ చేయవలసి వస్తుంది. బ్లౌజ్ చాలా అడ్జస్ట్మెంట్ చేసే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం లూజు 5.5 అండి. 5.5 పెట్టేసుకుని మనం 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. అలానే చంక దగ్గర నుంచి ఇక్కడికి పొడవు కొలుచుకోవాలన్నమాట. ఓకేనండి. 6.5 మనం ఇలా క్రాస్ గా పెట్టుకోవాలండి. అంటే చంక క్రాస్ వస్తుంది కదా. ఇలా మీకు చెయ్యి ఎలా రౌండ్ ఎలా తిరగట్లేదు అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి జస్ట్ ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇదండి ఈ రోజు వీడియో అయితే. నెక్స్ట్ మళ్ళీ మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చెప్తాను. మీకు బ్లౌజెస్ అన్ని కూడా మీకు డిఫరెంట్ గా మీకు అయితే నేను చెప్తాను. కాకపోతే మీరు అర్థం చేసుకోండి. అలానే ఎలా కుట్టాలి ఏటన్నది కూడా కామెంట్ చేస్తున్నారండి. మిషన్ ఎలాగా, నాకు అట్లా మిషన్ కుట్టడం రాదక్క అనేసి కామెంట్ చేస్తున్నారు. ఆ మిషన్ కు ఎలా ట్రై చేయాలన్నది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇది ఫ్రంట్. ఓకేనండి. ఇలా మనకు బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. ఇది బ్యాక్ కటింగ్.
అలాగే ఇది ఫ్రంట్ కటింగ్, ఇది స్లీవ్ అండి, అంటే స్లీవ్స్ కి జాయింట్ వచ్చింది. ఇది జాయింట్ మనం వేయాలి. స్టిచ్చింగ్ లో మీకు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. ఓకేనండి, ఇవాళ వీడియో ఇదండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.